హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. ఇక అందులో 29th ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మీరు మా అమ్మాయి గారికి ఏం చెప్పి మార్చారో తెలియదు కానీ మా అమ్మగారు కళ్ళల్లో ఈరోజు నిజమైన సంతోషం చూసాం బాబు అని మార్నింగ్ జరిగిందంతా చెప్పింది. హో, చేయి కాలడానికి కారణం ఇదా అనుకుని ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అన్నాడు. తప్పుగా అనుకోకండి బాబు, మీరు ఇందాక మా అమ్మాయి గారు చేయి పట్టుకోవడం నేను చూశాను అంది. ఆ మాటకి చురుగ్గా చూశాడు విక్రమ్. క్షమించండి బాబు, మీకేమన్నా కావాలేమో అని అడుగుదామని వచ్చాను, కానీ మీ ఇద్దరిని అలా చూశాక ఇక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాను. మా అమ్మాయి గారి మీద మీకు ఎందుకంత కోపం ఉందో నాకు తెలియదు, కానీ దయచేసి ఆవిడని క్షమించండి బాబు. మా అమ్మాయి గారి మాట కఠినమే కానీ మనసు మంచిది. చిన్నప్పటి నుండి మా అయ్యగారి గారాబం వలన ఆవిడ అలా తయారయ్యారు అంతే. అందుకని ఆవిడని అర్థం చేసుకోండి బాబు. ఒక పని మనిషిగా మీతో ఇలా మాట్లాడడం తప్పే కావచ్చు, కానీ ఆ తల్లి కన్నీళ్లు చూసి ఆగలేక చెప్పాను అంతే అంది. మీరేమీ తప్పుగా మాట్లాడలేదు, థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రమ్. అతను రాగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. ఇక అక్కడ రఘురామయ్య గారితో పాటు శంకర్ కూడా హాస్పిటల్కి వెళ్ళారు రాజశేఖర్ని చూడడానికి. ఆయన్ని చూడగానే రాజశేఖర్ బెడ్ పై నుంచి లేవపోతుంటే వద్దు బాబు, పడుకోండి అని ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. పర్వాలేదండి అని, జరిగిందంతా మీకు తెలిసే ఉంటుంది, నా కొడుకు తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని చేతులు జోడిస్తుంటే, ఆ ఇక జరిగిన దానిని వదిలి ముందు మీ ఆరోగ్యం చూసుకోండి. ఈ పెళ్లి జరిగినంత మాత్రాన మనం పరాయి వాళ్ళం కాదు. మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా మమ్మల్ని అడగొచ్చు అన్నారు రఘురామయ్య. తప్పకుండా అన్నాడు రాజశేఖర్ అతని చేతులు పట్టుకొని. సరేనమ్మా, ఇక మేము వెళ్ళొస్తాము అని సుమ పక్కనే ఉన్న రత్నకి కూడా చెప్పి బయటికి వచ్చేసరికి విక్రమ్, తనుజ ఇద్దరు లోపలికి వస్తూ ఎదురయ్యారు. వాళ్ళ గురించి ఇంట్లో వాళ్ళు ఎంత మంచిగా చెప్పినా ఎందుకో రఘురామయ్య గారికి తన బంగారు తల్లి ఎంత ఏడ్చిందో గుర్తుకు రాగానే వాళ్ళపైన అమాంతంగా కోపం పెరిగిపోయింది. కానీ వాళ్ళని తిట్టి ఆయన సంస్కారం తగ్గించుకోవడం ఇష్టం లేక తన కండువాన్ని సరిచేసుకుని పదశంకర్ అన్నారు. విక్రమ్, తనూజ కూడా ఆయనని చూసే ధైర్యం చేయలేక పక్కకి తప్పుకుని దారిచ్చారు. పొద్దు పొద్దున్నే లేవగానే బాల్కనీలోకి వచ్చి చేతులు విరుచుకుంటూ పక్కకి చూసిన రామ్కి అను అందంగా దర్శనమిచ్చింది. కట్టుకున్న ఓణిని దూపుకొని సూర్యుడికి నమస్కరించి నించుంది. తలకి టవల్ చుట్టి ఉండడంతో వీపు మొత్తం కనిపిస్తూ కంపిస్తుంది. అప్పుడే స్నానం చేసిందేమో. ఒంటిపై ఉన్న నీటి బిందువులు తనపై పడే సూర్యకిరణాల తాకిడికి ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. ఆమెను అలా చూసిన రామ్ ఇక కంట్రోల్ తప్పి అటువైపు నుంచి అను బాల్కనీలోకి వచ్చి ఒక్కసారిగా అతనిని పట్టుకున్నాడు. అతను పట్టుకున్న అను ఏమాత్రం భయపడలేదు. రామ్ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ, అను, నీకు నేనని ముందే తెలుసా అన్నాడు. తెలుసు, నేను మీరు రావడం చూసి నించుని ఉన్నాను అంది. పైకి కనిపించవు కానీ నువ్వు పెద్ద దొంగవి అంటూ వీపుపై ముచ్చటగా మెరిసిపోతున్న ముత్యాల్లాంటి నీటి బిందువులను తన పెదవులతో అందుకుంటున్నాడు. రామ్ గారు అంటూ అతనిపై ఒదిగిపోయింది అను. కాసేపు అలానే ఉండిపోయారు ఇద్దరు. ఎవరో వస్తున్నట్టుగా అలికిడి వినిపించడంతో దూరం జరిగి నించున్నారు ఇద్దరు. కానీ తీరా చూస్తే వచ్చింది బుల్లి రఘురామయ్య గారు. అదేనండి మన చింటూ. వాడిని చూసి, నువ్వా, భయపెట్టేశావు కదరా అని, ఏంటి ఇలా వచ్చావు అన్నాడు రామ్. నేనొచ్చింది నీ కోసం కాదు మాము, మా అత్తమ్మ కోసం. అయినా నీకు ఇక్కడేం పని, వెళ్ళు. ఇంకోసారి ఇలా మా అత్తమ్మ దగ్గరికి వచ్చావంటే ఊరుకోను అన్నాడు. ఊరుకోక ఏం చేస్తావురా, మీ అత్త నా పెళ్ళాం, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, మధ్యలో నీకేంట్రా బాధ అన్నాడు రామ్. బాధ వాడికి కాదు సోదరా, మాకు అంది అంజలి అక్కడికొచ్చి. అక్క, నువ్వా అన్నాడు పల్లి గెలుస్తూ రామ్. నేనే, కానీ నువ్వేంటి ఇక్కడ అంది అంజలి చేతులు కట్టుకొని. అది ఊరికే అక్క, తను కదలకుండా నించుంటే ఏంటా అని అడుగుతున్నాను అంతే అన్నాడు. కాదమ్మా, మాము అబద్ధం చెప్తున్నాడు, నేను వచ్చేసరికి అతను పట్టుకుని అంటుంటే చింటూ నోరు మూసి ఏం కాదక్క, ఏం కాదు అంటూ తీసుకెళ్తుంటే బలవంతంగా నోట్పై చేయి తీసి, నా ఇష్టం నా పెళ్ళాం అంటున్నాడమ్మా మాము, అత్త జాగ్రత్త అని రామ్ వంక చూసి కన్ను కొట్టి జర్రున జారిపోయాడు కిందకి. ఒరే అల్లుడు, బుక్ చేసేసావు కదరా
అని తన వెనుక చేయి పట్టుకుని రఫ్ చేసుకుంటూ అంజలి వంక చూసి నవ్వి పారిపోబోయాడు. ఏ ఆగరా తమ్ముడు అంటూ అంజలి వెనకాలే వెళ్ళి చెవి మెలి తిప్పి ఇప్పుడు చెప్పు సోదరా ఏంటి సంగతి అంది. "ఆ, అక్క నొప్పి అంటుంటే వదిలి రామ్ నువ్వు ఇలా మాటి మాటికి రాకురా చూసే వాళ్ళకి బాగోదు అంది. లేదక్క నేను అంటుంటే నాకు తెలుసు కానీ ఏదైనా అది మీ ఇద్దరి మధ్యలోనే ఉండాలి కానీ మూడో మనిషి కంట పడకూడదు. అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా? కింద నుంచి భ్రమరాంబ పిన్ని గారు మిమ్మల్ని చూసి నాకు చెప్పారు. అందుకే ఇలా బయట ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంది అంజలి ఇబ్బందిగా. సారీ అక్క నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. ఇంకెప్పుడు ఇలా జరగదు ఐ ప్రామిస్ యూ అన్నాడు. నా తమ్ముడు బంగారం అని దిష్టి తీసి సరే నేను వెళ్తున్నా తొందరగా కిందికి రండి అని చెప్పి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. అంజలి వెళ్ళగానే అను రామ్ని కోపంగా చూసి రూమ్లోకి వెళ్ళింది. ఇదేంటి ఇలా కోపంగా వెళ్ళిపోయింది? ఉఫ్ ఇప్పుడు మేడం గారిని బతిమలాడుకోవాలి అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళాడు. అను వెనకగా వెళ్ళి పిలవబోతుంటే మాట్లాడకండి అంది వేలు చూపిస్తూ. అరే ఇప్పుడు ఏమైందని అను అలా ఉన్నావు అన్నాడు. ఏమైందా విన్నారుగా వదిన ఏం చెప్పిందో. ఇప్పుడు అత్తకి నా ముఖం ఎలా చూపించాలి అని అనుకుంటూ సోఫాలో కూర్చుంటే ఎలా ఏముంది ఉన్న నీ ముఖాన్నే చూపించు కాకపోతే ఇలా కాకుండా కొంచెం నవ్వు బాగుంటుంది అన్నాడు. రామ్ వైపు గుర్రుగా చూస్తూ ఏంటి జోకా అంది. సారీ నచ్చలేదా అని. అయినా ఎందుకంత కంగారు పడతావు నువ్వు అనుకున్నట్టుగా ఏముండదు పిన్ని గారు మనల్ని అర్థం చేసుకుంటారులే అని పట్టుకోబోతుంటే దూరంగా ఉండండి అంది. ఓయ్ అక్క చెప్పింది బయట మాత్రమే రూమ్లో మన ఇష్టం అన్నాడు రామ్. ఎక్కడైనా సరే పెళ్ళయ్యే వరకు నో టచింగ్స్ అంది. ఆ మాట వినగానే గుండె పట్టుకొని ప్లీజ్ అను నువ్వు ఇలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోకు అసలే ఇప్పుడిప్పుడే దయ చూపావు పెళ్ళయ్యే వరకు అంటే కష్టం అన్నాడు ఏడుపు ముఖం పెట్టుకొని. అతని ఫేస్ చూసి నవ్వు వస్తున్నా కష్టంగా ఆపుకొని మీరు ఎంత ఐస్ పెట్టినా ఇదే ఫైనల్ డెసిషన్ వెళ్ళండి అంటూ రామ్ని బయటకు నెట్టి డోర్ వేసుకుంటుంది. రాక్షసి ఇప్పుడు టైం నీది అందుకే ఊరుకున్నా నా టైం వస్తుందిగా అప్పుడు చెప్తాను నీ పని అని అనుకుని తన రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి వచ్చాడు. కిందకి వెళ్ళాక ఇద్దరిని భ్రమరాంబ కొంతసేపు ఏడిపించింది. తర్వాత ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వదిలేసి జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఇద్దరు సరే అని తల ఊపారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రకాష్కి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వడంతో ఆయన చిన్న స్టిక్ పట్టుకుని నడవగలుగుతున్నారు. రాజశేఖర్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. ఆయనకు పూర్తి రెస్ట్ ఇవ్వాలని చెప్పడంతో విక్రమ్ని కాలేజ్కి వెళ్ళి అన్నీ స్వయంగా తానే చూసుకుంటున్నాడు. కొడుకులో వచ్చిన మార్పును చూసి రాజశేఖర్ సుమ ఎంతగానో సంతోషించారు. విక్రమ్ని చూసి కాలేజ్లో లెక్చరర్స్తో స్టూడెంట్స్ కూడా ఆశ్చర్యపోయారు. నెమ్మదిగా అందరికీ జరిగింది తెలిసి పోనీలే ఏదైనా మంచికే అక్కడ ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. అలానే విక్రమ్ కూడా మారాడని ఫుల్ హ్యాపీ అయ్యారు. విక్రమ్ ఒక పక్క అందరితో సరదాగా ఉంటూనే ప్రిన్సిపాల్గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఎగ్జామ్స్ దగ్గర పడడంతో అను రమ్యలు కూడా కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. రామ్ అనుకి చదువులో హెల్ప్ చేసే వంకతో తన అల్లాన్ని మాత్రం ఆపలేదు. కాకపోతే ఇంతకు ముందులా కాకుండా కొంచెం తగ్గించాడు. ఎందుకంటే అను డిస్టర్బ్ అవ్వకూడదని. ఒకరోజు తనూజ విక్రమ్ వాళ్ళ కాలేజ్కి వెళ్ళింది. విక్రమ్ ఏమన్నా అంటాడేమోనని భయంగా ఉన్నా రాజశేఖరే ఫోన్ చేసి వెళ్ళమని చెప్పడంతో కొంచెం ధైర్యంగా అడుగుపెట్టింది కాలేజీలోకి. అను అప్పుడే క్లాస్లో నుంచి బయటికి వచ్చి తనూజను చూసి ఆమె దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. అరే తను నువ్వేంటి ఇక్కడ అంది అను. అది మావయ్య గారు ఫోన్ చేసి ఒకసారి కాలేజ్కి వెళ్ళు అన్నారు అందుకని వచ్చాను అంది తనూజ. ఓ సార్ రమ్మన్నారా అని. సరేరా నీకు మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను అని రమ్య వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ తిను తనూజ మన విక్రమ్ సార్కి కాబోయే భార్య అని పరిచయం చేసింది. విక్రమ్కి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని తెలిసి అందరూ తనని గౌరవంగా చూశారు. అలా అందరికీ తనని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళు అనుపై చూపే అభిమానాన్ని చూసి ఛా ఇంత మంచి అమ్మాయినా నేను ఇంత బాధ పెట్టాను అని మరొక్కసారి తను చేసిన తప్పుకి గిల్టీగా ఫీల్ అయింది. లాస్ట్లో ప్రిన్సిపల్ రూమ్కి తీసుకెళ్ళింది. అక్కడ విక్రమ్ని చూసి ఆగిపోయింది తను. అను లోపలికి వెళ్ళింది. ఎవరో వచ్చినట్టుగా అలికిడి వినిపించడంతో
పర్మిషన్ లేకుండా వచ్చింది ఎవరా అని చూస్తే ఎదురుగా అను ఉంది. "హే అను, ఏంటి విషయం, ఇలా వచ్చావు?" అన్నాడు. "అది సార్, నేనొక్కదాన్నే కాదు సార్, నాతో పాటు" అని వెనక్కి చూస్తే తను గుమ్మం దగ్గరే నిలబడి ఉండటం చూసి, "హే తనుజ, రండి" అని తనని లోపలికి తీసుకెళ్ళి, "ఇదిగోండి మీ భార్య వచ్చింది. తనకి ఈ రూమ్ తెలియదుగా, అందుకే దగ్గరుండి తీసుకొచ్చాను" అని, "మీరు మాట్లాడుకోండి" అంటూ వెళ్ళిపోయింది. "అసలు నువ్వెందుకు" అని విక్రమ్ తనని అడిగేలోపే అతని ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి, "చెప్పండి నాన్న" అన్నాడు విక్రమ్. "వికీ, నేను కోడల్ని కాలేజ్కి రమ్మని చెప్పాను. తను వస్తే నువ్వే దగ్గరుండి తనకి అందరినీ ఇంట్రడ్యూస్ చేయాలి" అన్నాడు. "అదే నాన్న, ఆల్రెడీ అను తనని అందరికీ పరిచయం చేసేసింది. మళ్ళీ ఇప్పుడు ఇంక నేనెందుకు" అన్నాడు విక్రమ్. "అవునా, పోనీలే, ఒకసారి తనకు మన కాలేజీ గురించి చెప్పరా? ఎలానో పెళ్ళయ్యాక నీతో పాటు తను కూడా అక్కడికి వచ్చి అన్నీ చూసుకోవాలిగా, అవన్నీ ఇప్పటి నుంచి అలవాటవుతాయి." తండ్రి మాట కాదనలేక సరే అన్నాడు విక్రమ్. "ఆ విక్కీ, సాయంత్రం నువ్వే తనని డ్రాప్ చేయాలి" అన్నాడు రాజశేఖర్. "అలానే నాన్న" అని ఫోన్ పెట్టేసి తను వంక కోపంగా చూశాడు విక్రమ్. అతని కోపం ముందే ఊహించినా ఎందుకో మళ్ళీ టెన్షన్గా ఉంది తనుకి. అది కాలేజీ కాబట్టి తన వల్ల మళ్ళీ తల్లిదండ్రులు బాధపడకూడదని తన కోపాన్నంతా అణిచిపెట్టి కూర్చున్న తను దగ్గరికి వెళ్ళి అతని చేయి అందించాడు. విక్రమ్ తన దగ్గరుంటే వస్తుంటే మళ్ళీ ఏమంటాడోనని భయంగా కళ్ళు మూసుకుని ఒక నిమిషం ఆగి సైలెంట్గా ఉండడంతో డౌట్గా కళ్ళు తెరిచి చూసింది. విక్రమ్ తన వైపు చూస్తూ ఉంటే ఆమెకు తెలియకుండానే తన చేతిని అతనికి అందించింది తనూజ. చిరునవ్వుతో ఆ చేతిని అందుకుని బయటికి వస్తూ ఉంటే అందరూ వాళ్ళ వంకే చూస్తూ ఉండిపోయారు. అను తన దగ్గర ఉన్న ఫోన్లో ఫొటోస్ తీసి రామ్కి, రాజశేఖర్ వాళ్ళకి పంపించింది. రాజశేఖర్, వసు ఆ ఫోటోలను చూసుకొని చాలా సంతోషించారు. మరొకసారి విక్రమ్ని స్వయంగా తనుని అందరి దగ్గరికి తీసుకెళ్లి కాలేజ్ అంతా తిప్పి చూపించాడు. విక్రమ్ అదంతా కేవలం తన తండ్రి చెప్పినందుకే చేస్తున్నాడని తెలిసినా తనూజకి ఆ క్షణం అలా చాలనుకుని సంబరపడిపోయింది. తర్వాత తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు విక్రమ్. నవ్వుతూ ఉన్న తనని ఏదైనా అని ఏడిపించడం ఎందుకో నచ్చలేదు అతనికి. అను, రమ్య ఎగ్జామ్స్ చాలా బాగా రాశారు. ప్రకాష్కి ఇప్పుడు పూర్తిగా నయమైపోయింది. రాజశేఖర్కి కూడా గాయం మాని కొడుకుకి ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అని రెడీగా ఉన్నాడు. రఘురామయ్య గారికి ఫోన్ చేసి 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేయాలని ఉందని అతని మనసులో అభిప్రాయం తెలియజేశారు రాజశేఖర్. ఆయనకి అభ్యంతరం ఏమీ లేదని, కానీ ఒకసారి కుటుంబ సభ్యులని అడిగి చెప్తాను అన్నారు రాజశేఖర్. తను తల్లిదండ్రులని కూడా అడిగారు. వాళ్ళు మీకు ఎలా ఇష్టమో అలానే అని చెప్పడంతో అదే విషయం భార్యకి చెప్పి సంతోషించారు. రఘురామయ్య గారు ఇంట్లో వాళ్ళని, ముఖ్యంగా ప్రకాష్, అనసూయలను అడిగారు 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేయొచ్చా వద్దా అని. వాళ్ళకి ఇష్టమే అని చెప్పడంతో ఫోన్ చేసి రాజశేఖర్కి చెప్పారు. ఆయన ఆనందంగా సరేనండి, తొందరలోనే ముహూర్తాలు పెట్టించుకుందాం అని అన్నారు. ఇక ఆయనకి పూర్తిగా తగ్గిందని వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పారు రామ్ పేరెంట్స్. ఇక వాళ్ళని ఉండమనడం బాగోదని సరే అన్నారు అందరూ. రామ్ కూడా పెళ్ళికి మళ్ళీ లీవ్ పెట్టాలని, డ్యూటీలో జాయిన్ అవుతాను అని చెప్పాడు. అంజలి ఈరోజొద్దు రేపు వెళ్ళమని చెప్పింది ప్రకాష్ వాళ్ళని. ఆ రోజు రాత్రి అను, రామ్ ఇద్దరూ టెర్రస్ పై దిగులుగా కూర్చుని ఉన్నారు. చాలాసేపటి మౌనాన్ని వీడుతూ, "ఏమైనా మాట్లాడను, ఎందుకలా సైలెంట్గా ఉన్నావు?" అన్నాడు రామ్. "ఏం మాట్లాడానండి, ఏదైనా చెప్పాలంటే ఏడుపు వచ్చేస్తుంది" అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. ఏంట్రా ఇది" అంటూ చెంపలపై జారుతున్న కన్నీళ్లు తుడిచాడు. "ఎంత మనసుకి సర్ది చెప్పుకున్నా ఎందుకో మీరు వెళ్తానంటే భయంగా, బాధగా ఉంది" అంది చిన్నపిల్లలా వెక్కిళ్ళు పెడుతూ. "అలా అనకురా, నేను నాన్నతో చెప్పి తొందరగా ముహూర్తాలు పెట్టించేస్తాను, సరేనా? నువ్వు ఇలా డల్గా ఉంటే నేను వెళ్ళలేనురా. అయినా కేవలం మనిషిని మాత్రమే, నేను వెళ్తున్నాను, కానీ నా మనసంతా నీ దగ్గరే ఉంటుంది" అన్నాడు అనుని హత్తుకుంటూ. కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఇంకా గట్టిగా పట్టుకుంటూ అను అని పిలిచాడు. "చెప్పండి" అంది అను కూడా రామ్ని వదలకుండా. "అది నేను మార్నింగ్ వెళ్ళిపోతాను కదా" అన్నాడు. "ఆ, అవును" అంది. "మళ్ళీ పెళ్ళయ్యే వరకు మనం ఇలా కలవడం కుదరదు కదా" అన్నాడు. అందుకే ఒక్కసారి" అన్నాడు. "ఏంటండి ఒక్కసారి" అంది. "అదే అను, ఒక్కసారి" అంటూ ఆమె
ఆమె డ్రెస్ లోపలికి చేతులు పెట్టాడు. అతని స్పర్శ తగలగానే షాక్ అయ్యి దూరం జరిగింది. అను అలా దూరంగా వెళ్ళేసరికి సారీ అను అది అని అంటుంటే అను రామ్ చేతిని తీసుకుని అతను అంతకుముందు ఎక్కడి నుంచి అయితే తీసేశాడో అక్కడే పెట్టి మెల్లిగా ముందుకొచ్చి పెదవులపై ముద్దు పెట్టింది. ఆమె చేసిన పనికి ముందు ఆశ్చర్యపోయినా తర్వాత ఆ ముద్దుకి మెల్ట్ అవుతూ రామ్ కూడా తన ప్రేమని ముద్దు ద్వారా అనుకి తెలియజేశాడు. చాలాసేపటికి అను పడుతున్న ఇబ్బందిని గమనించి నెమ్మదిగా పెదవులు వదిలి అను కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో తనపై ఉన్న ప్రేమను చూసి అను ముఖం అంతా ముద్దులు పెడుతూ తనని హత్తుకున్నాడు. ఆ కౌగిలి ఎంత బిగువుగా ఉందంటే వదిలితే ఎక్కడ ఆమె దూరం అయిపోతుందేమోనని అతను పడుతున్న భయం అనుకి తెలుస్తుంది. అను రామ్ వెన్నుపై నిమురుతూ, నేను మీ దాన్ని రామ్ గారు, నన్ను మీ నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. ఈ ఎడబాటు ఇదే మనకి ఆఖరిది. మీరు మళ్ళీ వచ్చేసరికి మీతో 7 అడుగులు నడిచి మీ వెంట రావడానికి సిద్ధంగా ఉంటాను అంది. అవును, ఒకసారి మన పెళ్ళవని ఇక నిన్ను వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను, ప్రామిస్ రా అన్నాడు ఆమె చేతిలో చెయ్యి వేసి. రామ్ని తన ఒడిలో పడుకోబెట్టుకొని ఎన్నో కబుర్లు చెప్తూ ఉంది అను. అలా ఆ రాత్రిని వారి జీవితంలో మధురమైన క్షణాలుగా మలుచుకున్నారు ఇద్దరు. తెల్లవారి రామ్ నిద్రలేచేసరికి అను అలా అతని చుట్టూలో వేళ్ళుంచి గోడకి ఆనుకుని నిద్రపోయింది. ఆమెను చూసి నవ్వుతూ పాపం రాత్రంతా ఇలానే కూర్చుని ఉంది అని అనుకుని తనని 2 చేతులతో ఎత్తుకుని తీసుకొచ్చి ఆమె రూమ్లో పడుకోబెట్టాడు. నిద్రలో ఇంకా అమాయకంగా కనిపిస్తున్న ఆమెను చూసి తల నిమిరి నుదుటిపై ముద్దు పెట్టుకుని దుప్పటి కప్పి డోర్ క్లోజ్ చేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. తన రూమ్కి వెళ్ళి రెడీ అయి వచ్చి అనసూయ వాళ్ళని హడావిడి పెట్టేసి లగేజ్ ప్యాక్ చేసేశాడు. అరే ఎందుకురా అంత కంగారు, నిదానంగా ఉండు అని అనసూయ అంటుంటే, అమ్మా మిమ్మల్ని డ్రాప్ చేసి నేను మళ్ళీ కాకినాడ వెళ్ళాలి కదా అందుకే అన్నాడు. ఓ అవునా, సరే పద అంటూ ముగ్గురు అందరికీ చెప్పి బయలుదేరారు. రామ్ అను ఇంకా లేవనే లేదు అంది అను. పడుకోని అక్క, తను లేస్తే నేను అస్సలు వెళ్ళలేను, అందుకే లేవకముందే వెళ్ళిపోతున్నా, దానిని జాగ్రత్తగా చూసుకో అని వాళ్ళక్కకి చెప్పి మనసు ఆగక అను రూమ్లోకి వెళ్ళి ఒకసారి అనుని చూసుకుని కిందికి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి అను లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి రామ్ గారింటి పైన రూమ్లో లేరు, ఎక్కడ కనిపించడం లేదు అని వెతుకుతున్నా తన దగ్గరికి అంజలి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారను అని అంది. ఆ మాట వినగానే అనుకి చాలా బాధ కలిగింది. అదేంటో దినా, నేను లేవకుండా వెళ్ళిపోయారు అంది అను దిగులుగా. నువ్వు లేచేటప్పటికి లేట్ అవుతుందని చెప్పింది అంజలి. అవునా, సరేలే అంటూ ముఖం వేలాడేసుకుని ఏదో కొంచెం తిని పైకి వెళ్ళింది. కిటికీ ఓపెన్ చేయగానే ఆ పక్కనే టేబుల్ పైన ఒక లెటర్ గాలికి ఎగురుకుంటూ తన దగ్గరికి వచ్చింది. దానిని చూసి ఇదేంటి, నేను రూమ్లో మార్నింగ్ నుంచి దీన్నే చూడనే లేదు అని అనుకుంటూ ఓపెన్ చేసింది. హాయ్ మై హార్ట్, ఏంటి నేను లేనని ఫీల్ అవుతున్నావా? సారీరా, నువ్వు లేచే వరకు ఉంటే నేను చూసి వెళ్ళలేను, అక్కడే ఆగిపోతాను, అందుకే ఈసారికి క్షమించే, నేను తొందరగా వచ్చేస్తాను, బాయ్ బంగారం. లెటర్ని గుండెలకు హత్తుకుంటూ రామ్ ఊహలలో మునిగిపోయింది అను. రామ్ చెప్పినట్టుగానే తొందరలోనే నిశ్చితార్థ ముహూర్తం ఉంది అని అన్నారు పంతులు గారు. 2 నెలలు ఒకే కాబట్టి వెంటనే అదే ఖాయం చేశారు. పెళ్ళిళ్ళలో కలిపి చేసిన నిశ్చితార్థం మాత్రం అను రామ్లది అను వాళ్ళింట్లో, తను విక్రమ్లది తనుజ వాళ్ళింట్లో చేయాలని నిర్ణయించారు. కానీ ఒకరోజు ముందు అను వాళ్ళది, మరుసటి రోజు తనుజ వాళ్ళది నిశ్చితార్థ ముహూర్తం కుదిరింది. పోనీలే ఇది కూడా మంచిదే అనుకున్నారు అందరూ. రోజులు గడుస్తూ నిశ్చితార్థం రోజు రానే వచ్చింది. అను చేతిలో ఎర్రగా పండిన గోరింటాకును చూసి మురిసిపోతూ ఉంది. అప్పుడే రమ్య రూమ్లోకి వచ్చి అనుని చూసి తన దగ్గర మోకాళ్ళపై కూర్చుని, నిజం చెప్పనా అను, ఈరోజు నీకన్నా ఎక్కువ సంతోషించేది అంటే నేనేనేమో అనిపిస్తుంది. నువ్వు ఇలా మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో తెలుసా అంటూ అనుని హత్తుకుంది. రమ్య, ఒక చెప్పనా, నేను ఈ ప్రపంచంలో అందరికన్నా అదృష్టవంతురాల్ని, ఎందుకంటే నాకు నీలాంటి ఫ్రెండ్ దొరికింది అంది అను కన్నీళ్లు పెట్టుకుంటూ. ఏంటే ఇది చిన్నపిల్లలా, అనవసరంగా వచ్చి ఏడిపించాను అంది రమ్య కళ్ళు తుడుస్తూ. లేదే, ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలోనైనా సరే నా చెయ్యి వదలలేదు నువ్వు. ఎవరికి చెప్పుకోలేని విషయాలు కూడా నీతో షేర్ చేసుకోగలను అంటే నువ్వు నాకు నా మనసుకి ఎంత దగ్గరో ఆలోచించు అంది అను. అను,
మన ఇద్దరికి పెళ్ళై పిల్లలు పుట్టి ముసలి వాళ్ళం అయిపోయినా సరే మనం ఇలానే ఉండాలి అంది రమ్య. తప్పకుండా ఉంటామే అంటూ రమ్య బుగ్గలు లాగుతుంది అను. అలా ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటుంటే భ్రమరమ్మ వచ్చి అయ్యాయా బంగారాలు కబుర్లు, అవతల రాంబాబు వాళ్ళు వచ్చేశారు అంది. అంతే. ఆ మాట వినగానే అను, ఏంటి రామ్ గారు వాళ్ళు వచ్చేసారా అంటూ పరిగెత్తుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి చూస్తే ఎవరో బంధువులు వస్తూ కనిపించారు. వాళ్ళని చూడగానే ముఖం వేలాడేసుకొని అత్త అంది అను. సారీ తల్లి, సరదాగా అన్నాను అని. అయినా వాళ్ళు ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తారు అంది భ్రమరాంబ. సరేలే అంటూ నీరసంగా కూర్చుంది అను. రమ్య, అనుని తీసుకొని రామ్మా, ఈలోపు పంతులు గారు పూజ మొదలు పెట్టాలి అన్నారు అంది భ్రమరాంబ. అలానే పిన్ని అని అంటుంటే అంజలి కూడా వచ్చి ఇద్దరూ కలిసి తీసుకెళ్లారు. అను రాగానే పంతులు గారు పూజ మొదలు పెట్టించారు. పూజ మధ్యలో అను ఒళ్ళోకి ఎక్కి చింటూ కూడా పూజ చేస్తున్నాడు. వాళ్ళు అలా ఉండగానే రామ్ వాళ్ళు వచ్చేశారు. రామ్ని చూసిన అను ముఖం సంతోషంగా మారిపోయింది. ఇంచుమించు రామ్కి అదే పరిస్థితి. వాళ్ళని చూడగానే చింటూ అను ఒళ్ళోంచి దూకి రామ్ దగ్గరికి వెళ్ళాడు. పూజ అవ్వగానే రామ్ని పిలిచి ఇద్దరికి రింగ్స్ మార్చుకోమని చెప్పారు. ఇద్దరు ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ రింగ్స్ మార్చుకోగానే అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే రమ్య వాళ్ళపై గులాబీ వర్షం కురిపిస్తూ ఉంది. అలా సరదాగా సంతోషంగా వాళ్ళ నిశ్చితార్థం పూర్తయింది. అందరూ వచ్చారు కానీ తనుజ, విక్రమ్ రాలేదు. వాళ్ళ పేరెంట్స్ని అడిగితే రేపే కదా వాళ్ళ నిశ్చితార్థం, అందుకని ఏవో పనులున్నాయి అని చెప్పారు. ఓహో ఓకే అంటూ భోజనాలు మొదలుపెట్టారు. అక్కడ రమ్య అల్లరి చేస్తూ ఇద్దరిని ఒకరికొకరు తినిపించుకోమంది. అలానే వాళ్ళు సిగ్గుపడుతూ పెట్టుకున్నారు. పిల్లల్ని అంత సంతోషంగా చూస్తున్న కన్న వాళ్ళకి ఏమి తినకుండానే కడుపు నిండిపోయింది. ఇక తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.